బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దయింది. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభమున్న నేపథ్యంలో విదేశీ టూర్ షెడ్యూల్ నుంచి ఆస్ట్రేలియా టూర్ను తొలగించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం సీఎం 3 దేశాల్లో పర్యటించాల్సి ఉండగా ఆసీస్ టూర్ క్యాన్సిల్ అయింది. జనవరి 14న సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి 15, 16 తేదీల్లో అక్కడే ఉంటారు. ఈ నెల 15న ఢిల్లీలో నూతనంగా నిర్మించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. ఈ నెల 15న ఢిల్లీ నుంచి సింగపూర్ బయలుదేరుతున్నారు. అక్కడ 17, 18 తేదీలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. అలాగే జనవరి 19న సింగపూర్ పర్యటన ముగించుకొని స్విట్జర్లాండ్ లో దావోస్ కు వెళ్లనున్నారు. ఈ నెల 23 వరకు దావోస్ లో జరిగే 55వ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని సీఎం కార్యాలయం తెలిపింది. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు సీఎంతో పాటు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర సీనియర్ అధికారులు హాజరవుతారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. రాము, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 రోజుల పాటు విదేశీ పర్యటన కొనసాగించాల్సి ఉన్నప్పటికీ కొన్ని ఇతర కార్యక్రమాల రీత్యా కేవలం ఆ షెడ్యూల్ కొంత కుదించినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా 13వ తేదీ సాయంత్రమే అతను ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉన్నప్పటికీ 15వ తేదీన ఢిల్లీలో ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ సంబంధించిన కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని ఆ పర్యటన ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసుకున్నారు. 14వ సాయంత్రం ఢిల్లీకి చేరుకొని 15వ తేదీన ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొంటారు. ఆ తర్వాత 16వ తేదీన పలువురు కేంద్ర మంత్రులు, అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులు అపాయింట్మెంటు ఇస్తే వాళ్ళందరూ కూడా కలిసే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే 16వ తేదీన సాయంత్రం బయలుదేరి 15, 16 తేదీలో ఢిల్లీలో ఉండి 16వ తేదీన సాయంత్రం బయలుదేరి ఢిల్లీ నుంచి సింగపూర్కు వెళ్తారు. 17వ తేదీన అక్కడి నుంచి 17, 18 తేదీలో సింగపూర్లో పర్యటించి తర్వాత 19న సింగపూర్ నుంచి మళ్ళీ దావోస్కు వెళ్తారు. 19 నుంచి 20 నుంచి కూడా 23వ తేదీ వరకు దావోస్లో పర్యటిస్తారు. అయితే ముఖ్యంగా ఈ విదేశీ పర్యటన చేయడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు కూడా అనుమతి ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. తర్వాత బిజినెస్ దావోస్ వెళ్లేందుకు రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి, పాస్పోర్టు మళ్ళీ వచ్చి 6 నెలల లోపు పాస్పోర్టు కూడా సబ్మిట్ చేయాలని చెప్పి తెలుస్తూ ఉంది. అదే ఓటుకు నోటు కేసు సంబంధించిన బెయిల్ సందర్భంగా పాస్పోర్టును కోర్టుకు రేవంత్ రెడ్డి అప్పగించారు. ఆ పాస్పోర్టు ఇప్పుడు కావాలి కాబట్టి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి ఏసీబీ కోర్టు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ ఈ పర్యటన నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉంది. తర్వాత జూలై 6లోగా ఈ పాస్పోర్ట్ తిరిగి ఇవ్వాలని చెప్పి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. మొత్తం మీద విదేశీ పర్యటన యొక్క ఉద్దేశం మాత్రం ఆస్ట్రేలియాలో, సింగపూర్లతో పాటు దావోస్లో కూడా ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. ఆర్థిక సదస్సుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర ప్రపంచ దేశాల నుంచి కూడా వస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, అటు చంద్రబాబు నాయుడు, ఇటు తర్వాత ఈయన రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. మన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఇది 3వసారి అవుతుందని చెప్పి అనుకోవాలి. అప్పుడు గతంలో కూడా దుబాయ్ ఇదంతా కూడా పర్యటించారు. 2వసారి కూడా యూరోప్ కంట్రీలో లండను, ఆస్ట్రేలియా, అమెరికా ఇదంతా కూడా పర్యటించారు. ఇప్పుడు ఈ 14వ తేదీ నుంచి 16వ తేదీ నుంచి 23 వరకు కూడా వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. సోని, థ్యాంక్ యూ రాముడు. తిరుపతిలో తొక్కిసలాటపై